భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కడి కన్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి సిఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ వేడుకను చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి వచ్చారు. వారికి ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమాలతోటి ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. యథావకాశంగా మనం ఈ కళ్యాణోత్సవంలో జరిగేటువంటి ఆ విశేషములను, శ్రీ రామచంద్రమూర్తి యొక్క వైభవ విశేషములను మధ్య మధ్యలో చెప్పుకుంటూ కళ్యాణోత్సవాన్ని ప్రశాంతంగా సేవించుకుందాం. నిజానికి ఈ సంవత్సరం ఒక గొప్ప విశేషం ఉన్నది. అదేమిటంటే, మనకు దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచల ప్రాంతంలో ఎలాగైతే శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నామో, ఈ సంవత్సరం మొట్టమొదలుగా అయోధ్యలో కూడా శ్రీరామనవమి రామావతార ఉత్సవాలు జరుపుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం మన భారతీయులమైనటువంటి మనందరికీ కూడా కలిగింది. దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలంలో అనూచానంగా ఎప్పటి నుండో శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు ఇవన్నీ పూజలు జరుగుతూ ఉన్నాయి. నూతనంగా మనం జనవరి మాసంలో అయోధ్యలో ఒక రామ మందిర ప్రతిష్ఠ జరుపుకున్నాం. ఈ సంవత్సరం మొట్టమొదలుగా అక్కడ కూడా శ్రీరామనవమి జరగడం అనేటువంటిది మన అందరి భాగ్య విశేషం. కనుక అలాగా అటు అయోధ్యలోనూ ఇటు దక్షిణ అయోధ్యలోనూ శ్రీరామనవమి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారోత్సవములు జరుపుకోవడం అనేటువంటిది మన భాగ్య విశేషం. అర్చక స్వాములు కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తారు. అంతా కూడా సేవిద్దాం. శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రి సంసేవితం శంఖం చక్రశరాసనాభజశరాన్ సవ్యేతరోర్ధ్వక్రమాత్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠరామం భజే సవ్యే చక్రశరాసనే కరయుగే శంఖం శరం దక్షిణే బిభ్రచ్చారు చతుష్టయేన కలితం ప్రత్యంముఖం శ్రీసఖం వామోరుశ్రిత సీతయా విలసితం సౌమిత్రినా సేవితం శ్రీభద్రాద్రి విరాజమాన పరమం శ్రీరామచంద్రం భజే వైకుంఠాగమనాత్ స్తువంతి సుధియో వైకుంఠరామేతితం ఓంకారస్థత్రివర్ణమూర్తిలసనాదోంకార రామేతి చ కోదండాశుకశంఖచక్రభరణాచ్చాతుర్భుజత్వాదపి భద్రాద్రీశముపాసతే శ్రుతివిదః శ్రీరామనారాయణం శ్రీశः సర్వేశ్వరः పావని వినుతపదः శంఖచక్రేషు చాపాన్ ధృత్వా భద్రాద్రిశీర్షే వసతి జనకజా లక్ష్మణాభ్యాముపేతః భద్రः సౌఖ్యాసనస్థః శ్రితజనవరదో భుక్తిముక్తిప్రదాత నిత్యం భద్రాద్రిరామో మమ హృది నివసన్ జ్ఞానసౌఖ్యేతనోతు శ్రీమద్వైష్ణవ పాంచరాత్ర విధినా బ్రహ్మోత్సవేష్వన్వితం శ్రీభక్తాగ్రణి రామదాస మనసః సామోద సంధానితం సౌభాగ్యాచ్యుత గోత్రయోర్భగవతోః సీతారమా రామయోః శ్రీభద్రాచల భవ్య రామ నవమి కళ్యాణమాసేవ్యతాం తతః నమస్సదసేతి సభా పూజాం కుర్యాత్. ఓం నమస్సదసే నమస్సదసస్పతయే నమస్సకీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథసభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసదా అహే బుద్ధియమంత్రం మే గోపాయ యమృషయస్త్రైవిదా విదుః రుచः సామానియజోగుంషి
సాహిశ్రీరమృత సతా నమో మహద్భ్యో నమో భగేభ్యో నమో యువభ్యో నమ ఆశినేభ్యః యజామదేవాన్ యది శక్నవా ధ్యాజశస్సం సమావృక్షిదేవాః అయం ముహూర్తః సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రయుగం స్మరామి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీసీతారామాభ్యాం నమః కేశవాదితిర్వింశతిమూర్తిదేవతాభ్యో నమః ధర్మాద్యనంతగరుడ విశ్వక్సేన దేవతాభ్యో నమః ఇంద్రాద్యష్టదిక్పాలక దేవతాభ్యో నమః చండాదిద్వారపాలక దేవతాభ్యో నమః శ్రీ పరాంకుశ పరకాలాది యతివరస్వాచార్యాది సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః ఇతి సభా నమస్కారం కుర్యాత్ దర్భేష్వాసీనః దర్భాన్ ధారయమాణః. ముందుగా సభా ప్రార్థన చేశారు మంత్రములతోటి. నమస్సదసే నమస్సరసస్పతయే అంటూ సభలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి మహనీయులు వేదవేత్తలైనటువంటి వారందరికీ ముందుగా నమస్కారం చేసి ఆ పరిషద్ అనుజ్ఞ అంటారు దీన్ని. ఆ పండిత పరిషత్ వేద విధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ చేసేటువంటి వారికి అనుజ్ఞ ఇవ్వాలి అనేటువంటి భావనతోటి వారందరినీ ప్రార్థన చేస్తారు. ఇమాం పరిషద్ దక్షిణాం సౌవర్ణీం దక్షిణాం యథోక్త దక్షిణాం యథాశక్తి దక్షిణామివ స్వీకృత్య అని దక్షిణతో కూడా ప్రార్థించడం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా ప్రార్థించి వేద విధుల యొక్క అనుమతితోటి విశ్వక్సేన పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా సంకల్పాన్ని జరిపి సంకల్పంతో పాటుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహిస్తారు. చక్కగా ఆ సంకల్పాన్ని విందాం మనమంతా. బ్రహ్మాదీనాం గురుం పూర్వమిందిరా గ్రహమేధినం పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం దధాతార్క్ష్యం భరద్వాజం కపింజలం వసిష్ఠాదిమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్. గర్భాన్ ధారయమాణః పవిత్రపాణిః ప్రాణానాయమ్య ఓం పృథివ్యాః మేరోః పృశ్రషిః కూర్మో దేవతాసుతలం ఛందః ఆసనే వినియోగः అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మర్షిః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగः. ఓం కళ్యాణం ప్రారంభంగా అయింది. అందరూ గోవింద గోవింద శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవారాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే గంగా గోదావర్యోః మధ్యప్రదేశే దండకారణ్యే భద్రాచల శ్రీరామక్షేత్రే అస్మిన్ తిరుకల్యాణ మండపే భగవద్భాగవతాచార్య సభా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్ర మాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే ఆశ్లేషా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అగడితానేక దివ్యావతారస్య అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణైకదానస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య
భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః సంవత్సర ప్రయుక్త వసంతపక్ష నవాహ్నికధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక తృతీయ దివసే శ్రీ సీతారామ తిరుకల్యాణ మహోత్సవం కరిష్యే. అత్ర స్థితానాం సమస్త భక్త జనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. అంతా ఒక మారు చెప్పండి. మమ మమ సకుటుంబస్య కుటుంబస్య క్షేమ క్షేమ ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం వృద్ధ్యర్థం సమస్త సమస్త దురిత దురిత ఉపశాంత్యర్థం ఉపశాంత్యర్థం సమస్త సమస్త మంగళ మంగళ అవాప్త్యర్థం అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం భద్రాచల భద్రాచల శ్రీ సీతా శ్రీ సీతా లక్ష్మణ లక్ష్మణ సమేత సమేత శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర స్వామినః స్వామినః కైంకర్య రూపం కైంకర్య రూపం శ్రీ సీతారామ శ్రీ సీతారామ తిరుకల్యాణ తిరుకల్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య శ్రీహస్తేన శ్రీహస్తేన కరిష్యే. కరిష్యే. అంతా ఒక మారు స్వామి వారి ధ్యాన శ్లోకాన్ని ఉచ్చరించండి. ధ్యాయే ధ్యాయే భద్రాద్రి భద్రాద్రి వైకుంఠరామం వైకుంఠరామం సీతా సీతా రమాన్వితం రమాన్వితం శంఖచక్ర శంఖచక్ర ధనుర్బాణధరం ధనుర్బాణధరం సౌమిత్రి సేవితం సౌమిత్రి సేవితం పరులు సత్కోదండ దండం కరే చక్రం చోర్ధకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన దశనాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. తదంగ ప్రాణ ప్రతిష్ఠాం కరిష్యే. ప్రస్థమాత్రదండలోపరి పద్మం విలిఖ్య తదుపరి కూర్చం సంస్థాప్య కూర్చే సూత్రవతీ సమేత శ్రీ విశ్వక్సేనం సమావాక్య ఓం అసునీతే పునరస్మాసు పునః ప్రాణమిహోగం అమృతం వై ప్రాణా అమృతమాప ప్రాణానేవ యథాస్థానముపయతే. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం శివః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువః స్వః విశ్వక్సేనమావాహయామి. ధ్యానం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రేకరయుగధరే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుమణిమకుడం వీరవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితనుజం సూత్రవత్యా సమేతం యస్య త్వరవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. విశ్వక్సేనం దుర్బాహం శంఖచక్రగదాధరం ఆసీనం దర్జనీహస్తం విశ్వక్సేనం నమాశ్రయే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేష్వర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేన స్నానం. ఓం ఆపోహిష్టామయో యో భవస్థానభూతే దుధాదనా మహేరణాయ చక్షుషే యో వస్సుమతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీవ మహతరః తస్మారంగమామవో యస్య రక్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం. ఓం యువం వస్త్రాణి పీవసావసాధే యువోరుచ్ఛిద్రామంతవోహ సర్గాః అవాతరతమృతాని విశ్వా అర్తేన మిత్రావరుణా సచేతే. శ్రీమతే
విశ్వక్సేనాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి రాజ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి యజ్ఞోపవీతార్థమక్షదాన్ సమర్పయామి. ప్రజాపతిర్యత్సాయం పురస్సాదో ఆయుష్యమగ్ర్యం ప్రతిముంజ సుబ్రహ్మణ్యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః యజ్ఞోపవీతార్థమక్షదాన్ సమర్పయామి దివ్యశ్రీచందనం సమర్పయామి. గంధద్వారాంగరాధరిషాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం దామ్యహోపహ్వయే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః పుష్పం సమర్పయామి. ఓం ఆయనే దేవరాయనే దూర్వారోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయ మే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధూపమాఘ్నాపయామి. ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ధూపమాఘ్నాపయామి దీపం సందర్శయామి. ఓం ఉద్దీప్య స్వజాతవేదోర్ధన్యవతిం మమ పశోదృష్టమస్యవావహదేవనైజోదశ. భద్రాద్రి రామ గోవింద గోవింద భక్త రామదాస గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి పుష్పైః అక్షతైశ్చ పూజయామి. ఓం సూత్రవత్యా సమేతాయ నమః ఓం సేనేశాయ నమః ఓం సర్వపాలకాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం శంఖచక్రగదాధరాయ నమః ఓం శోభనాంగాయ నమః ఓం జగత్పూజ్యాయ నమః ఓం నేత్రహస్త విరాజితాయ నమః ఓం పద్మాసన సంయుక్తాయ నమః ఓం కిరీటినే నమః ఓం మణికుండలాయ నమః ఓం మేఘశ్యామాయ నమః ఓం పీతవాససే నమః ఓం తప్తకాంచన భూషణాయ నమః ఓం కరివక్త్రాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం నిర్విఘ్నాయ నమః ఓం దైత్యమర్దనాయ నమః ఓం విశుద్ధాత్మనే నమః ఓం బ్రహ్మధ్యానపరాయణాయ నమః ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి యథాభాగశః ఫలాని నివేదయామి ప్రోక్ష్యా పరిశిచ్యా నివేద్యా. ఓం దేవస్య త్వా సవిదుః ప్రసవేశ్వరోర్బాహుభ్యాం ఉష్ణహస్తాభ్యాం నిరవమన్ గృహాణ స్వాహా. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయామి పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ విద్మహే నేత్రహస్తాయ ధీమహి తన్నశ్చాందః ప్రచోదయాత్. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా ఆవాహిత శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్మృతి భవంతో మహాంతో అనుగృహంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ విశ్వక్సేన ప్రసాదం శిరసా గృహ్ణామి విశ్వక్సేన ప్రసాదం చ శిరసా ధారయేత్ సుభీః విజ్ఞాపనైకాధీశమారంభే విచక్షణః ఏవం పూజాం సమాప్యాధయజ్ఞేన వాసనం జరేత్. ఓం యజ్ఞేన యజ్ఞమగిదం దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ఉత్సవే శోభనార్థం చ పునరాగమనాయ సర్వేషు కాలేషు సమస్తదేశేష్వశేషకార్యేషు తదేశ్వరేశ్వరః సర్వైస్వరూపైర్భగవాననాదిః మాస్తు మాంగళ్యభివృద్ధయో హరిః తత్ర శ్రీర్భూర్ధవానీ అనన్యాశ్చింతయంతో మాయేజనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం. అంతా ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయః నమామ్యహం. విశ్వక్సేన పూజ చేయడం జరిగింది.
విశ్వక్సేనుల వారు ఎవరు అంటే రామచంద్రమూర్తికి సైన్యాధిపతి అని అంటారు. ఆ పేరులోనే ఉన్నది కదా విశ్వక్సేనుడు అని. అంతటా తన సైన్యం కలిగినటువంటి వాడికి విశ్వక్సేనుడు అని పేరు. ఆయన వైష్ణవ సంప్రదాయం ప్రకారం విఘ్నాధిపతి కూడా. విఘ్నములనన్నింటినీ తొలగించుకోవడానికై వైష్ణవులు విశ్వక్సేనుణ్ణి పూజించడం అనేటువంటిది సంప్రదాయం. భద్రాచల దేవస్థానంలో అనూచానంగా శ్రీవైష్ణవ సంప్రదాయము పాంచరాత్రాగమ పద్ధతిలో ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమములన్నీ కూడా ఉంటాయి. కనుక విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ముందుగా పూజించడం అనేటువంటిది చేశారు. ఆ విశ్వక్సేనులు ఎలా ఉంటారు అని అంటే చెప్తూ ఉన్నారు. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం. ఆయన విష్ణువులాగానే 4 భుజాలు కలిగి ఉంటాడు. శంఖము చక్రము గద అనేటువంటిది ధరించి ఉండి తర్జనీ హస్తుడై ఉంటాడట. తర్జని అంటే ఇలాగా చూపుడు వేలు చూపిస్తూ ఉంటాడు. ఆ చూపుడు వేలు చూపించడంలోనే లోకములన్నీ పరిపాలిస్తాడట ఆయన. విఘ్నములను దగ్గరికి రాకుండా చూస్తాడట. అందుకనే ఆయన్ను తన విఘ్నాధిపతిగాను సైన్యాధిపతిగాను భగవంతుడు పెట్టుకున్నాడు. భద్రాచల రామచంద్ర ప్రభువు జగత్తు మొత్తానికి ప్రభు ఆయన. ఆయన తనకు సైన్యాధిపతిగా విశ్వక్సేనుణ్ణి పెట్టుకొని ఎటువంటి విఘ్నములు దరిచేరకుండా ఉండడానికై ఆయన్ను శాసించాడు. ఆయనకు మాత్రమే విఘ్నములని కాదు, భక్తుల విఘ్నములన్నీ తొలగిస్తాడు ఆ విశ్వక్సేనుడు. కనుక అలాంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతుంది. ఆ పుణ్యాహ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అగడితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కళ్యాణ ద్రవ్య శుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహ వాచనం కరిష్యే. స్వపురతః ధాన్యపీఠేష్వలంకృతం కుంభం నిక్షిప్య ఓమా కలశేషు ధావతి పవిత్రే పరిదిశ్యతే ఉక్తైర్యజ్ఞేషో వర్ధతే కలశేషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభినాహనికృతత్ తత్కలశం గంధోదకేనాపూర్య ఓం గంధద్వారాంధరాధర్షాం నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం రామిహోపస్పయేశ్వయ ప్రతిమాకూర్చవల్లవనవర్త్నాని నిక్షిప్య అలంకృతం నారికేల ఫలం నిధాయ ఓం యాః ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రథోదాస్తానం చంద్రం హసః తస్మిన్ ఆధారాది పద్మపీఠాంతం ధ్యాత్వా ఓం పం పద్మాయై నమః ఇది పద్మపుత్రాం ప్రదర్శ్య తస్మిన్ వరుణాంతర్యామినం శ్రీ పుండరీకాక్షమావాహ్య ఓం 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 పరమధామావస్థితమదనుగ్రహకాం యుజ్యతావతార హ్యాభిమత మంత్ర సిద్ధిర మంత్ర శరీర ఓం నమో నమః జిదంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష కలశరక్షణార్థం శ్రీ సుదర్శనమావాహ్య ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుంభం నమః. అత్రావాహిత దేవతాభ్యో నమః. మంత్రన్యాసం కుర్యాత్. ఓమాచక్రాయ స్వాహా హృదయాయ నమః. ఓం విచక్రాయ స్వాహా ఓం సుచక్రాయ స్వాహా ఓం సూర్యచక్రాయ స్వాహా ఓం జ్వాలాచక్రాయ స్వాహా ఓం సౌదర్శన చక్రాయ స్వాహా కిరీట కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ చక్ర శంఖ గదా పద్మా పాదాగ్రే గరుడముద్రాంశ్చ ప్రదర్శ్య. అత్రావాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీ సుదర్శనాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారికేన స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. దివ్య శ్రీచందనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి.
ఓం జితంతే దక్షిణతో వృషభ हव्यः इंद्रो जयात् न पराजयात अधिराजो राजसुराजयाति ఓం హామనంతాదకాలాగ్నిరూపాగ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి दीप्यस्वजातवेदो भग्नन्निर्वृतिं मम पशोदश्च मह्यमावहजीवनं च షోడశ వైకుంఠరామ గోవింద गोविन्द ధ్రువదీపానంతరం శుద్ధాశమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేత్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః నమః ఓం హేతిరాజాయ నమః ఓం సహస్రారాయ నమః ఓం మహాసుదర్శన చక్రాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ సమర్పయామి ఫలాని నివేదయామి ప్రోక్ష్య పరిశిచ్య నివేద్య ఓం దేవస్య త్వాసవిదః ప్రసవే बाहुभ्यां पूष्णो हस्ताभ्यां నరవన్గ్రహాణ స్వాహ మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయామి పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ धीमहि తన్నో విష్ణు ప్రచోదయాత్ సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి చక్ర ప్రచోదయాత్ మనః సమాధీయతా సమాహిత మనసః స్వః భవంతః ప్రసన్నా స్వః జ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే పుణ్యాహం భవంతో బ్రవంతో కర్మణోస్తు మహోత్సవ కర్మణః పుణ్యాహం భవంతో బ్రవంతో కర్మణోస్తు కర్మణః పుణ్యాహం భవంతో బ్రవంతో కర్మణోస్తు ఓం యత్పుణ్యం నక్షత్రం తద్భక్తుర్వేదవ్యుజం యదా వై సూర్య ఉదేతి అదనక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్చేత్ यत्र जघन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् పుణ్యాయ ఏవ కురుతే కర్మణే స్వస్తి భవంతో బ్రవంతో కర్మణేస్తు కళ్యాణ మహోత్సవ కర్మణే స్వస్తి భవంతో బ్రవంతో కర్మణేస్తు వివాహ మహోత్సవ కర్మణే స్వస్తి భవంతో బ్రవంతో కర్మణేస్తు ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూజా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు అష్టో దేవావసరः సౌమ్యాసः తదత్రో దేవీ రజరాశ్రవిష్టా ते यज्ञं बान्धोरथः परस्तात् संवत्सरेण ममृतज्ञ स्वस्ति కర్మణవృద్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతా కళ్యాణ మహోత్సవ కర్మణవృద్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతా వివాహ మహోత్సవ కర్మణవృద్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతా ఓం వృద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నమస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః सतञ्जीवेम शरदस्स वीराः त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि समनानि त्रयमे लोकाः युध्यामेव तद्वीर्य एष लोकेषु प्रतिष्ठति వృద్ధిం భవంతో బ్రవంతో యదామూర్తి సమూర్తి కలశమబ్లింగైరభిమంత్రియా ఓం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా రాజాపత్యం పవిత్రం शतोद्यामगुं हिरण्मयम् तेन ब्रह्मविदा वयम् भूतं ब्रह्मपनीमहे इन्द्रस्य प्रीति समापनात् सोमस्वस्यावरणः समीक्ष यमो राजा प्रवृणाभिप्रातु मा స్థితావాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ ఓం పుణ్యాహవాచన కార్యక్రమం విశ్వక్సేన పూజ కాగానే
ఈ కార్యక్రమం పూర్తయింది. ఒక కలశాన్ని స్వామివారి ఎదురుగా ఒక పీఠంపై ఏర్పాటు చేసి ఆ కలశంలో పుండరీకాక్షుణ్ణి, కలశ రక్షణ కొరకై సుదర్శనమూర్తిని ఆవాహనం చేశారు. ఆ కలశాన్ని పూజించిన తర్వాత వేదవేత్తలైనటువంటి వారు పుణ్యాహం కర్మణో అస్తు అంటూ ప్రారంభించారు. అంటే పుణ్యాహం కర్మణో అస్తు అంటే ఏమిటంటే చేసేటువంటి సీతారాముల కళ్యాణము అనేటువంటి ఈ కర్మ మంచి రోజు జరుగుతున్నది అని. అంటే మంచి రోజే కదా జరుగుతుంది, మళ్ళీ వీళ్ళు మంచి రోజు అని చెప్పాలా అనంటే మామూలుగా మనం ఎన్ని రకాల ముహూర్తాలు పెట్టుకున్నా వేదవేత్తలైనటువంటి వారు ఇది మంచి రోజు అని చెప్తే ఒకవేళ ముహూర్త దోషాలున్నా సరే అవి తొలగిపోతాయట. అందుకని వేదవేత్తలైనటువంటి వారు పుణ్యాహం కర్మణోస్తు, పుణ్యాహం కర్మణోస్తు, పుణ్యాహం కర్మణోస్తు అని 3 సార్లు అంటారు. అలాగే స్వస్తి కర్మణే అస్తు అని అంటారు. అంటే ఈ కర్మ మంగళకరంగా ముగియాలి అని. అలాగే వృద్ధిం భవంతో బ్రువంతు అని అంటారు. వృద్ధి అంటే ఈ కర్మ పరిపూర్ణమై ఇంకాస్త మనం చేసేటువంటి కైంకర్యములు వృద్ధి పొందాలి అని. ఇలాగా ఆ కలశంలో ఉండేటువంటి వాసుదేవుణ్ణి, సుదర్శనుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మంచి రోజు, చేసేటువంటి కర్మ మంగళకరంగా ముగియాలి, ఈ కర్మ సమృద్ధంగా జరగాలి అనంటూ ప్రార్థిస్తూ ఆ మంత్రములతో, వేదమంత్రములతో ఆ కలశాన్ని అభిమంత్రిస్తారు. అలా అభిమంత్రించినందువల్ల కలశ తీర్థం పవిత్రమై అది మనల్ని అందరినీ పవిత్రం చేస్తుంది అని భావన అన్నమాట. అందుకనే ఆ పుణ్యాహ కలశంలో ఉండేటువంటి తీర్థాన్ని ఈ మండపంలో ఉండేటువంటి వస్తువుల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఆయా భక్తుల మీద, అందరి మీద ప్రోక్షిస్తారు. తద్వారా అందరికీ భగవత్ కైంకర్యం చేసేటువంటి యోగ్యత కలుగుతుంది అని అభిప్రాయం. అందుకని ఆ విధంగా ఆ పుణ్యాహ కార్యక్రమం జరిగింది, పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన కార్యక్రమం జరిగిన తర్వాత శ్రియోద్వాహము అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఒకే చోట వేంచేసి ఉన్నారు. ఇప్పుడు సీతమ్మ వారు ఎదురుగా ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు కళ్యాణ మండపంలో ప్రవేశిస్తున్నట్లు అర్థం. ఇంతవరకు కళ్యాణ మండపంలో లేరా అంటే కళ్యాణ మండపంలో ఉన్న మంత్రపూర్వకంగా కళ్యాణ మండపంలో ప్రవేశించేటువంటి కార్యక్రమానికే శ్రియోద్వాహము అని పేరు. ఇప్పుడు ఆ విధంగా సీతమ్మ వారిని అలాగ ప్రదక్షిణంగా అలా అందరికీ దర్శింపజేస్తూ భక్తులందరూ దర్శించుకోవచ్చు అనమాట. రాముల వారి పక్కనే ఉండేటువంటి సీతమ్మ వారు అలాగా అర్చక స్వాముల ద్వారా అందరి వైపు చూస్తూ అందరినీ అలాగ కటాక్షిస్తూ ప్రదక్షిణంగా వచ్చి రాముల వారు ఎదురుగా వేయించేస్తారు. దీనికే శ్రియోద్వాహం అని పేరు. ఆ కార్యక్రమాన్ని మనకు అర్చక స్వాములు నిర్వహించబోతారు. నమస్తే మధుసూదనాయ పత్రాభిమానం పరిరక్షయంతం అదః ప్రథమమితి వివాహాకారమేత్య ఓం ఇంజానః ప్రథమం వనస్తత్తాయ సవిదాధియః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అఖిలహేయ ప్రత్యనేక కళ్యాణ గుణైకదానస్య శ్రీభద్రాసుర సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరు కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి యదాసు లోక కళ్యాణార్థం శ్రియముద్వాహయిష్యే. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం అనుహోతం పరిహోతకోశకునేర్యదశాకునం మృగస్య శృతమక్షయా తద్విషద్భ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్ పరశురస్తు తే నివాతే త్వాభివర్షతు స్వస్తితే స్తుమనస్పతే స్వస్తి మే స్తుమనస్పతే నమస్య కృత్సతే రుద్రాయ నమో రుద్రాయ చ కృత్సతే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహికం శీస్యగసినసి వజ్రో నమస్తే అస్తు మామాహికం సీః ఉద్గాతే వశకునే సామగాగసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శకుంససి
స్వస్తి నశకునే అస్తు ప్రతిమస్సు మనా భవ. మనకి పెళ్లి కూతురుని మండపంలోకి తీసుకొచ్చే విధానం ఉన్నది కదా, అలాంటి దాన్నే ఇక్కడ శ్రీయోద్వాహము అని అంటారు. భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం మన తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచినటువంటి ఒక గొప్ప కళ్యాణ సంప్రదాయం. అన్ని చోట్లల్లో ఇదే విధమైనటువంటి కళ్యాణం ఉండాలి అనేటువంటి నియమం లేదు. తిరుమలలో ఒక రకంగా కళ్యాణం జరుగుతుంది, ఒంటిమిట్టలో ఒక రకంగా జరుగుతుంది, సింహాచలంలో ఒక రకంగా జరుగుతుంది. కానీ భద్రాచల క్షేత్రంలో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు ప్రజల సంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సంప్రదాయాన్ని అనుసరించి జరిగేటువంటి కళ్యాణోత్సవం. కళ్యాణము అని చెప్పిన తర్వాత దైవ కళ్యాణం కూడా మనుష్య కళ్యాణం లాగానే జరుగుతుంది. దానికే చెప్తారు, ఏమంటారంటే లోకాచార క్రమేణ అని సంకల్పం చెప్తారు. లోకాచారం అంటే ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలను తీసుకొని దానితో పాటు చేసేటువంటి విధానం. ఆ ప్రకారంగా తెలుగువారి సంప్రదాయాలను అనుసరిస్తూ చేసేటువంటి కళ్యాణం. అలాగా ఈనాడు ఈ శ్రీయోద్వాహము అనేటువంటి ఉత్సవంలో, ఈ కార్యక్రమంలో సీతమ్మ వారు రాముల వారు ఎదురుగా వేంచేపు చేయడం అనంటే మనకు మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుట్టలో మేనమామలు అమ్మాయిని తీసుకొస్తారు కదా, అలాగా అనుకోవాలన్నమాట. ఎలా అంటే మనం ఎలాగైతే భావిస్తామో అవన్నీ స్వామికి ఉపచారములుగా చేస్తాం. స్వామికి అర్ఘ్యం ఇస్తాం. ఎందుకు అనంటే ఆయన చేతికి నీళ్లు అందించినట్లు అర్ఘ్యము అనంటే.